హలో ఫుడ్ లవర్స్, ఎలా ఉన్నారు? ఇవాళ మనం మటన్ లివర్ ఎలా చేద్దామో చూద్దాం. ముందుగా కళాయి తీసుకొని అందులో కొద్దిగా నూనె వేసుకోవాలి. నూనె వేసుకొని బిర్యానీ ఆకు, యాలకులు, లవంగాలు వేసుకొని కొద్దిగా వేడయ్యాక ఉల్లిపాయలు కలుపుకోవాలి. ఉల్లిపాయలు కలుపుకొని మనం వేయించుకోవాలి. దోరగా వేయించుకుంటే కొద్దిగా కర్రంగు మారుతుంది ఉల్లిపాయది. అప్పుడు మనం కొద్దిగా పసుపు అవన్నీ రెడీ చేసుకోవాలి. రెడీ చేసుకునే ముందు మనం లివర్ని తీసుకొని కట్ చేసుకోవాలి. పీసులుగా చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకొని శుభ్రం చేసుకోవాలి. శుభ్రం చేసుకొని ఒక బౌల్లో తీసుకొని ఒక అరగంట నీళ్ళల్లో పెట్టుకొని మనం సపరేట్గా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం కొద్దిగా ఉప్పు, కొద్దిగా పసుపు అన్నీ మిక్స్ చేసుకొని మనం దోరగా వేయించుకోవాలి. దోరగా వేయించుకొని కడిగిన మనం లివర్ని ముక్కలుగా కళాయిలో వేసుకొని కొద్దిగా జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని మనం దోరగా కలుపుకొని ఆ మిశ్రమాన్ని మనం రెడ్గా ఉల్లిపాయ కొద్దిగా రంగు మారేంత వరకు మనం వేడి చేసుకోవాలి. వేడి చేసుకున్న తర్వాత ఆ కళాయిలో మటన్ లివర్ ఉంటుంది కదా, ఏదైతే మనం పక్కన పెట్టుకున్నామో అది మిక్స్ చేసుకొని కొద్దిగా కరివేపాకు అన్నీ వేసుకొని మనం కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత కళాయిలో వేసుకొని కొద్దిగా వేడయ్యాక మనం అందులో కారం వేసుకోవాలి. కారం వేసుకొని మూత పెట్టుకొని మనం కొద్దిగా వేడయ్యేంత వరకు, లివర్ ఉడికేంత వరకు మనం మూత పెట్టుకొని ఉంచుకోవాలి. ఉంచుకున్న తర్వాత కొద్దిగా మనం కొత్తిమీరని తీసుకొని పైన గార్నిష్ లాగా చేసుకొని పెట్టుకుంటే గుమగుమలాడే మటన్ లివర్ రెడీ. చపాతీలో పెట్టుకొని తింటే సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. మార్నింగ్ నేను ట్రై చేశాను, మీరు కూడా ట్రై